నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నగర నాయకత్వం ధర్నా చేపట్టింది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తోన్న బాధ్యులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ నందన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ట్రాక్టర్లు మొక్కలు నాటడం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరుపై తగు చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల రద్దు కోసం 14 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా కమిషనర్ గారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు సమ్మెకాలం జీతం ఇస్తామని హామీ ఇచ్చి 6 నెలలు గడుస్తుంది. మేము దాని హామీ అమలు కోసం పోరాడాం, ప్రభుత్వం నుంచి జీవో సాధించుకున్నాం. అయినా కానీ ఇప్పటికీ కూడా సమ్మెకాలం జీతం అనేటటువంటిది పడలేదు. పోరాడినటువంటి కాలానికి సమ్మెకాలం జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఆ సమ్మెకాలం జీతం కోసం పోరాడి జీవో తెచ్చాం. అయినా కానీ ఇక్కడ సమ్మెకాలం జీతం ఈ రోజుకి కూడా కార్మికులకు పడలేదు. ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఒకవైపు ఏమో ప్రైవేటు కాంట్రాక్టర్ల ట్రాక్టర్ల పేరుతో, మొక్కల పేరుతో, లాయర్ నోటీసుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందికొక్కులు తింటున్నట్టు దోచిపెడతా ఉన్నారు ఇక్కడ కూటమి పార్టీ కార్యకర్తలకి. కానీ కార్పొరేషన్లో నిరంతరం పనిచేసి కష్టపడి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో ముందున్నటువంటి ఈ కార్పొరేషన్ కార్మికులకు మాత్రం సమ్మెకాలం జీతం ఇవ్వాలి అని చెప్పి జీవో ఉన్నా కానీ ఇచ్చేదానికి మనసు ఒప్పుకోవడం లేదు. దీని మీద కమిషనర్ గారికి అర్జీ ఇచ్చాం. వెంటనే తక్షణమే ఆ జీవో ప్రకారం ఈ సమ్మెకాలం జీతం ఇవ్వాలి అని చెప్పి, దాంతోపాటు డ్రైవర్స్కి అనాదిగా యూనిఫామ్లు, బట్టలు, చెప్పులు, సబ్బులు ఇవన్నీ ఇచ్చేటటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఈ కమిషనర్ గారు వచ్చి ప్రొవిజన్ లేదంటున్నారు. అయా రాష్ట్రంలో ఎక్కడా ప్రొవిజన్ లేదేమో, నెల్లూరులో మాత్రం కార్మికులకు అవి ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉందని. అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు, టైరు లేదని, బోల్ట్ లేదని, వైరు లేదని 50 వాహనాలని మూలన పెట్టున్నారు. అదే 50 వాహనాలు ఒక 10 లక్షలు ఖర్చు పెడితే 50 వాహనాలు రన్నింగ్లోకి వస్తాయి. నెలకి 2 కోట్ల రూపాయలు ప్రైవేట్ ట్రాక్టర్లకు పెట్టబడలేదు. ప్రైవేటు ట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలని మూలన పెట్టేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, కమిషనర్ గారు స్పందించండి అనేటటువంటి దాని మీద అర్జీ ఇచ్చాం. ఆడ స్పందన అయితే మాకేమంత నామమాత్రంగా కనపడింది. అయినా కానీ ఈ పాలకులు స్పందిస్తారని చెప్పి మేము మా వంతుగా అడిగాం. కానీ భవిష్యత్తులో స్పందించకపోతే మా పోరాటాన్ని మాత్రం ఉధృతం చేస్తాం. నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి 14 రోజులు సమ్మెకాలం జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి జీవో సాధించుకున్నాం. ఆ జీవో వచ్చి దాదాపు 2 నెలలుగా వస్తూ ఉంది. ఈ 2 నెలల నుంచి దాదాపు 4-5 విడతలుగా ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారిని కానివ్వండి, అధికారులు కానీ కలవడం జరిగింది. 2 నెలల నుంచి మేము కాళ్ళు అరిగిపోయేలాగా కార్పొరేషన్ చుట్టూరు తిరుగుతూ ఉన్నా ఈ 14 రోజుల జీతం, సమ్మెకాలం జీతం చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినా ఇక్కడ ఉండేటువంటి అధికారులకు మాత్రం ఆ జీవో అమలు చేసేదానికి మాత్రం తీరిక లేదు. ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా 2 నెలల తర్వాత ఈరోజు కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మేము చూస్తాము, అక్కడ స్క్రీనింగ్ కాలేదు, సంతకాలు కాలేదు, ఆప్కాసోలు ఇవ్వలేదనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు. జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు ఇంత లేట్ అవుతుంది? దాదాపు 2 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాము. అదేమని మేము పోరాటం లేకపోతే మున్సిపల్ కార్మికులు ఎప్పుడూ ఆందోళనలో ఉంటారనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. 2 నెలల నుంచి మున్సిపల్ కార్మికులు ఓపికగా, సహనంతో, సమన్వయంతో అనేక పద్ధతుల్లో వాళ్ళకి శాంతియుతంగా అర్జీలు ఇస్తూ ఉన్నాం. ఈ రోజుకి కూడా ఇవ్వకపోతే ఇక ఆందోళన లేక రాక ఏం చేయాలి? అందుకని ఇప్పటికైనా సరే మంత్రి నారాయణ గారు కూడా స్పందించాలి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు, అధికారులు ఎందుకు ఈ రకంగా తాత్కారం చేస్తున్నారు వేతనాలు ఇచ్చేదానికి, వాటి మీద వెంటనే ఖచ్చితంగా చెప్పాలి. ఇవ్వకపోతే ఈ నెలాఖరులోపు కానీ జీతాలు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే
2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.